క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంగమా మరొకసారి ఈ శుభ శుక్రవారం మనం తలంచుకొని మనం ధ్యానిస్తున్న శిలువ 7 మాటలను బట్టి దేవుడు మహిమ పొందును గాక, మనల్ని ఆశీర్వదించును గాక. మనం మరలా రెండవ మాటకు వచ్చినట్లయితే ఆయన శిలువపై పలికిన రెండవ మాట, ఆయన చెప్తున్న మాట లూకా రాసిన సువార్త 3:43 వచ్చిన ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాటను మనం చూసుకున్నట్లయితే ప్రేమ రాజ సంబంధమైన ఒక అభయముగా, ఏ రాయల్ డిగ్రీ ఆఫ్ అష్యూరెన్స్ అనే ఒక విషయంగా మనము స్పష్టంగా మనం అర్థమవుతుందండి. ఈరోజు దేవుని బిడ్డారా, మన ఈ మధ్యాహ్నం మనల్ని ఏమంటారు కదా, ఈ భయంకరమైన గోలగొత్త కొండకు ఈ సన్నివేశం మనల్ని తీసుకెళ్లేదిగా ఉందండి. అక్కడ ఆ మధ్యాహ్న కాలంలో మనం గమనించినట్లయితే సూర్యుడు తన వెలుగుని ఇవ్వకుండా దాచుకున్నట్టుగా కనబడుతున్నాడు. అంత మాత్రం గాలిలో దుమ్ము, ఒక రక్తపు వాసన, అంత మాత్రం కాకుండా మరి ఒక మరణ భయమును నిండి ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. అక్కడ 3 శిలువలు ఉన్నాయి. లోకపు దృష్టిలో అది కేవలం ముగ్గురు నేరస్తులకు మరణ శిక్షగా కనపడతా ఉంది. అయితే కానీ పరలోకపు దృష్టిలో అది మనం గమనించినట్లయితే ప్రేమదేవులరా, చరిత్రలోని ఒక పెద్ద విడుదల లేకపోతే విమోచనకు క్షణంగా లేకపోతే ద్వారంగా మనము చూస్తున్నామండి. లోకమంతా కూడా యేసును ఏళన చేస్తున్నప్పుడు ఆయన తన ప్రాణమును విడుక ముందు పలికిన ఆ రెండవ మాట కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు. అది నరకపు ద్వారాల వద్ద లేకపోతే నరకపు అంచుల వద్ద, నరకం చివరి దగ్గర ఉన్న ఒక పాపికి మరలా చెప్తున్నా, పరలోకపు తలుపులు తెరిచిన ఒక రాజ శాసనంగా యేసు ప్రభు వారి మాట రెండవ మాటగా మనం చూస్తున్నామండి. ఎంత శ్రేష్టమైన భాగ్యమో ఈ మాటను మనం ధ్యానించినట్టు చూడండి. దీని యొక్క చారిత్ర నేపథ్యం మనం గమనించినట్లయితే ప్రేమదేవులరా, యేసు ప్రభు వారు పాపుల మధ్య ఒక రక్షకుడిగా అక్కడ మనకు కనపడుతున్నాడండి. ద సేవియర్ అమాంగ్ ద సిన్నర్స్. అంటే చూడండి, మనం చరిత్రను గమనిస్తే రోమా సామ్రాజ్యంలో శిలువ శిక్ష అనేది, నేను ముందుగా చెప్పిన ప్రకారం, అత్యంత నీచమైన లేకపోతే నేరస్తులకు మాత్రమే అది విధించబడేదండి. యేసు ప్రక్కన ఉన్నవారు మనం గమనించినట్లయితే సామాన్య దొంగలు కాదు, వారు చిన్న దొంగలు కాదు. వారు మనం గమనించినట్లయితే లెస్టై అనే ఒక గ్రీక్ పదం అంటే దేశద్రోహులు లేకపోతే భయంకరమైన క్రిమినల్స్ అనే అర్థము వస్తుందండి. వారు తమ జీవితం అంతా ఎలాగున్నవారు, వీళ్ళు రక్తపాపము చేసిన వారు, భయంకరమైన ఘోరాలకు పాల్పడిన వ్యక్తులుగా మనం చూస్తున్నామండి. యెషయా రాసిన ప్రవచన గ్రంథం 53:12 వచనం ప్రకారం మనం చూసినట్టయితే అక్కడ ఆయన రాజాది రాజుగా ఉన్న యేసు ప్రభు వారు అపరాధులతో ఒకటిగా ఎంచబడినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, ఆ మాట చూసుకున్నట్లయితే యెషయా 53:12 మనం చూసుకున్నట్లయితే ప్రేమదేవుడు ఒకసారి గమనిద్దాం. యెషయా చాప్టర్ 53:12. దేవుని వాక్యం, కావున గొప్ప వారితో అందరికి పాలు పంచిపెట్టేదను, గంధులతో కలిసి అతడు కొలసము విభాగించుకోదను, ఏలయనగా మరణం అందుట తన ప్రాణమును దారపోసిన అతిక్రమము చేయు వారిలో ఏం చేయడైనా ఎంచబడిన వాడాయను. ఈ అతిక్రమం చేసిన ఈ దొంగలు, ఈ పెద్ద పాపులు, ఈ ఘోర పాపరుదుల మధ్యలో రాజాది రాజుడైన యేసు క్రీస్తు వారిని అక్కడ అపరాధులు ఒకడుగా ఎంచబడినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. గమనించండి, యేసు కేవలం మన కోసం మాత్రమే చనిపోలేదండి. ఆయన పాపుల మధ్యే చనిపోవడాన్ని ఎంచుకున్నట్టుగా ఈ ప్రవచన వాక్యం ఇక్కడ నెరవేరినట్టుగా మనము చూస్తున్నాం. ఇది పాపుల పట్ల దేవునికి ఉన్న ఒక అపారమైన ప్రేమను, ఆయనకున్న ఎనలేని ఆ కృపను మనకు చూపిస్తూ ఉంది. ఆ దొంగకు ఏ లేఖనాలు అక్కడ తెలియవు, అవునా? ఆ దొంగకి ఏ లేఖనాలు తెలియవు, కానీ అతను ఎప్పుడు కూడా మనం అంతమాత్రం కాకుండా ఎప్పుడు ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూడలేదు. అక్కడ లేకపోతే ఎక్కడ చర్చికి వెళ్ళినట్టు, ఎక్కడ దేవుని ఆలయానికి వెళ్ళినట్టు కూడా ఎక్కడ మనము చూడం. కానీ అతని మరణ శిక్షలో చూడండి, చివరి గడియల్లో, చివరి క్షణాల్లో సాక్షాత్తు జీవం గల దేవుడే అతని పక్కన నిలబడ్డాడండి. ఇది ఎంత శ్రేష్టమైన విషయం. అంతమాత్రం కాకుండా ముందుకెళ్ళినట్లయితే చూసినట్లయితే ఒక భావోద్వేగమైన ప్రకటన ఏదైనా మనం గమనించినట్లయితే ఇక్కడ మారు మనసు యొక్క లోతైన విశ్లేషణని వ్యక్తిలో మనం చూస్తున్నాం. ద అనాటమీ ఆఫ్ ది రిపెంటెన్స్ ఏ విధంగా ఉందంటే, ఆ దొంగ పరిస్థితి ఒక్కసారి మనం మొదట దొంగ పరిస్థితి మనం చూసుకుని వస్తే, ఆ దొంగ స్థితిని ఒక్కసారి మనం ఊహించుకోండి. మన కళ్ళ ముందుకున్నట్లయితే అతని చేతులు కాళ్ళకు మెదుకులు కొట్టబడ్డాయి. కానీ అక్కడ మనం గమనించినట్లయితే ప్రతి శ్వాస కోసం ఆయన పోరాడుతున్న ఒక దొంగకి కనపడుతున్నాడు. మొదట అతను కూడా ఏం చేశాడు, యేసు ప్రభు వారిని దూషించిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ యేసు ముఖంలో ఉన్నటువంటి ఆ దైవిక శాంతిని, మరియు అంత మాత్రం కాకుండా మనం మొదటి మాట ధ్యానించాం కదండి,
తండ్రి వీరిని క్షమించు, వీరేం చేసినా వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్న ప్రార్థన నేను అంటాను. ఆయన ప్రార్థన విన్నప్పుడు ఖచ్చితంగా అతని కఠిన హృదయం ఏమైపోయింది, నీరై కరిగిపోయిందని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను నమ్ముచున్నా ప్రేమ వింటారు, లోకమంతా యేసును ఒక ఓడిపోయిన వానిగా చూస్తున్నారు. కానీ అయితే ఈ దొంగ మాత్రం యేసులో ఒక రాజును, ఒక కింగ్ను నేను చెప్తా. ఎందుకంటే ఆ రాజును గుర్తించాడు, రాజును చూశాడు. అతను తన పాపాన్ని ఒప్పుకొని ఆయన అంటాడు కదా, యేసు నీవు రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో కూడా అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఈ దొంగ ఏం చేస్తా ఉన్నాడు, యేసు ప్రభువును ఒక రాజుగా ఆయన గుర్తిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. అని వేడుకున్నట్టుగా. అంతేకాకుండా ఇది ఎంత నిజంగా చూడండి, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో. చనిపోతున్న వ్యక్తిలో ఒక జీవించే రాజును, ఒక జీవము గల రాజును కనుగొన్న ఈ విశ్వాసము ఎంత శ్రేష్టమైందో. సాక్షాత్తు ప్రేమ దేవుడు మనం. అందుకే మన వాక్యం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 5:8 ఏమంటది, మనకి సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ఇంకా పాపులుగా ఉండగానే చూడండి ఎంత శ్రేష్టమైన విశ్వాసం ఈ దొంగలో మనము గమనించవచ్చండి. ప్రేమ దేవుడు చూడండి, ముందుకు వెళ్ళినట్లయితే మనము బలమైన ఒక ఏమంటారు కదా అన్వయం అంటే ఏం చెప్తానంటే, కృప ఇచ్చే నేడు అనే విషయం చూడండి. ద ఇమ్మీడియసీ ఆఫ్ ది గ్రేస్ అంటారు. అంటే యేసు అతనికి ఇచ్చిన సమాధానం, యేసు ప్రభువారు ఆయనకి బదులిచ్చిన విధానం చూడండి, అది నేటికి కూడా మన ఆత్మలకి ఈరోజుకి కూడా బలాన్ని చేకూర్చేదిగా ఉంది, బలాన్ని ఇచ్చేదిగా ఉంది. ఆయన అంటాడు యేసు ప్రభువారు నిశ్చయముగా అని మాట పలుకుతున్నాడు. నిశ్చయముగానే అంటే శపథంగా మనకు కనపడతా ఉంది. అంటే ఈ వాగ్దానం అది మారడము అసాధ్యమనే ఒక విషయము మనకి ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉందండి. అంత మాత్రం కాకుండా ఆయన నేడు అంటున్నాడు. అంటే టుడే, ఈరోజే, ఇప్పుడే, నేడు అన్నారు. అంటే దానికి ఏంటి దీని అర్థం, ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? నేను అందరికి చెప్పిన మాట, కృపకు ఎటువంటి నిరీక్షణకు సమయం అక్కడ లేదండి. అంటే దెర్ ఈజ్ నో లిమిటేషన్స్. అంటే మరి ఇప్పుడే అంటే ఇంకొక ఇది కాదని లేదు, ఇప్పుడే కృపకు ఎటువంటి కూడా నిరీక్షణ సమయం లేదండి. నమ్మిన ఒక క్షణమే, నమ్మిన తక్షణమే క్షమాపణ లభించేదిగా ఉంది. ఇది కృప యొక్క శక్తి, కృప యొక్క విలువను మీరు గుర్తించాల్సింది. మీరు అలా మిమ్మల్ని బతిమాడుకుంటున్నా. ప్రేమ దేవుడారా గమనించండి, అంతిమంగా ఆయన అంటున్నారు నాతో కూడా. మొట్టమొదటిగా నిశ్చయంగా మనం చూస్తున్నాం, నేడు మనం చూస్తున్నాం. అంతకాకుండా మూడో విషయం మనం గమనించుకున్నట్లయితే నాతో కూడా, విత్ మీ, యేసు ప్రభు వారితో కూడా. ఇక్కడ ఏం గమనించాలండి అన్న ఆ మాట చూడండి, అత్యంత ఒక ఎమోషనల్గా భావోద్వేగపూర్వకంగా మనకి కనబడతా ఉందండి. ఎందుకంటే మనం గమనించినట్లయితే పరలోక రాజ్యం అంటే అది కేవలం బంగారు వీధులు మాత్రమే కాదండి. ఒక స్పష్టత, ఒక నిబద్ధత, ఒక నిశ్చయత ఏంటో తెలుసా? ఒక శ్రేష్టమైన నిరీక్షణ ఏంటంటే అది యేసు ప్రభువారితో ఉండే యొక్క సహవాసం. హల్లెలూయా! ఆయనతో కలిసి జీవించే అవకాశాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉందండి. మాటలో ప్రేమ నాతో కూడా అంటున్నాడు ఆయన. చూడండి, అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 7:20 ప్రకారం ఆయన అంటాడు కదా, యేసు ప్రభు తన దగ్గరికి, తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చి వారికి ఆయన సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఏమై ఉన్నాడండి, సమర్థుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనము స్పష్టంగా ఈ యొక్క విషయం ద్వారా మనం గుర్తించాలని మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాం. ఈరోజు ఒక ఉదాహరణ చెప్పినట్లయితే ప్రేమ దేవునిట్లరా, ఒక విరిగిన తీగలకు ఒక ఏమంటారు కదా, ఒక ఎక్స్పర్ట్ అయితే మాస్టర్ అనే ఒక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే, అంటే ద మాస్టర్ ఆఫ్ ది బ్రోకెన్ స్ట్రింగ్స్, అంటే ఒక ఏ విధంగా మనం చూడండి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఒక చెత్త కుప్పలో ఉందనుకుందాం. చెత్త కుప్పలో పడి ఉన్న ఒక తీగల్ని, తెగిపోయిన పాత వయోలిన్ని ఆయన చూస్తున్నాడు. అందరూ దాన్ని చూసారు, ఇది చెత్త 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 అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ మాస్టర్ ఎప్పుడైతే దాన్ని తీసుకుని దానికి ఉన్న ఒక్క తీగతోనే ఒక అద్భుతమైన రాగాన్ని ఆయన పలికిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఆ దొంగ విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆ విరిగిన వయోలినటువంటి వాడు దొంగ. అదే రీతిగా అతని జీవితం ఏదిగా ఉందండి, పరిపూర్ణంగా పాడైపోయింది. ఇక నరకపు చివరి అంచులో ఆయన ఉన్నాడు, మరణపు చివరి దశలో ఉన్నాడు, నరకపు చివరి అంచులో ఉన్నాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క స్పర్శతో అతని ఏమైంది, అతని అంతం ఒక సంగీతంగా మారినట్టుగా మనం చూస్తున్నామండి. అలాగే ఆ దొంగ పరలోక ద్వారాలోకి వెళ్ళినప్పుడు ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఒక ఊహను మనం గమనించినట్లయితే, దేవదూతలు నువ్వు ఏ అర్హత ఇక్కడికి వచ్చావని ఒక ప్రశ్న వేసినట్లయితే, ఒకవేళ
అని అడిగితే అతను కేవలం ఒకే మాట చెప్పగలడండి. ఏమిటి ఆ మాట? ఆ మధ్య సిలువలో ఉన్న ఒక వ్యక్తి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు అన్నట్టుగా. అంటే చూడండి, ఆయన రక్తమే ఒక ఏకైక అర్హత. ఇంక వేరే ఏది కూడా మనకి అవసరం లేదండి. యేసు ప్రభువారి రక్తమే చాలు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చివరిగా మనం ముగింపులోకి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆయన యొక్క శాపం నుంచి, ఆయన నరకం నుంచి, ఆయన చివరి దశ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పరదైసు వరకు ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రేమ, ఫ్రమ్ ద కర్స్ టు ప్యారడైస్ అంటే యేసు ఉపయోగించిన పదం ఇక్కడ పరదైసు అని. ప్యారడైస్ అంటే గమనించినట్లయితే ఇది ఒక రాజు ఉండేటువంటి ఒక సొంత ఒక తోటగా మనం ఇక్కడ గమనించవచ్చండి. ప్రేమ దేవుడారా, మనందరికీ తెలిసిందిగా మొదటి తోట అంటే ఏదైనా తోటలో మనిషి పాపం చేసి బయటకు వేయబడ్డాడు, బయటికి పంపించబడ్డాడు. అదే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువపై ఆ రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు వారు ఆయన రక్తాన్ని చిందించి అంతమాత్రం కాకుండా ఆ మూయబడినటువంటి ఆ ఏదైనా తోటల తలుపులు మరలా తెరిచినట్లు ఇక్కడ మనము చూస్తున్నామండి. ప్రేమ దేవుడు గమనించండి ప్రియుల, మన గతం, నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట అంటే మన గతం ఎంత ఒక భయంకరమైన చీకటి కోణంలో ఉన్నా, అంటే ఏ విధంగా చెప్పాలంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఈ దొంగ వల్లే ఒక దొంగ కంటే ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఒకవేళ ఉన్నా కూడా చెప్పడానికి ఒక నిరీక్షణ ఏంటంటే ప్రేమ దేవుడు ఈరోజు గుర్తుంచుకోండి, దొంగకు దొరికిన ఒక చివరి క్షణపు కృప ఈరోజు మనకు కూడా అందుబాటులో ఉందండి. మరలా చెప్తున్నా, ఆ దొంగకు దొరికిన ఆ చివరి క్షణంలో దొరికిన కృప ఈ రోజుకు కూడా మనకు అందుబాటులో ఉంది. నేడు అన్న సమయం ఈరోజు మన చేతుల్లోనే ఉంది. ప్రేమ దేవుడారా, మీరు లేకపోతే మనము ఆయన రాజ్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామండి. గమనించుకుందాం, ఆయన కృప మనల్ని ఇప్పటికీ కూడా పిలిచేదిగా ఉంది. యేసు ప్రభువు వారు శిలువలో పలికిన రెండవ మాట ఎంత శ్రేష్టమైనదో, ఎంత అద్భుతకరమైన అభయాస్తమో ఈ యొక్క దొంగ జీవితం ద్వారా మనం చూస్తున్నాం. ఈరోజు నీకు నాకు అదే కృప, అదే ఒక ప్రేమ, అదే ఒక అభయాస్తం యేసు ప్రభువు వారు ఇస్తున్నారు. ఒకవేళ నీ జీవితం ఏ విధంగా ఉన్నా, నీ గతం ఎంత భయంకరంగా ఉన్నా, ఆయన సరిచేయలేని జీవితం ఏది కూడా లేదు. ఆయన కట్టలేని జీవితం ఏది కూడా లేదండి. గొప్ప కృపను, గొప్ప లేకపోతే భాగ్యాన్ని ఈరోజు నీ ముందు నా ముందు ఆయన శిలువ ద్వారా మనకి అందించి ఉన్నాడు గనక ఆ కృపను మనం ఈరోజు మనం స్వీకరించినట్లయితే, ఆ కృపను మనం ఆహ్వానించినట్లయితే, యేసు ప్రభువు వారి కృప ఎంత విలువైనదో మన జీవితాలు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజుకి కూడా అది పిలిచేదిగా ఉంది. మనము దాన్ని స్వీకరించినట్లయితే ఖచ్చితంగా దొంగ వలె మనకు కూడా ఆ పరదేశంలో ఉండే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకునేవారుగా ఉంటామండి. కనుక ప్రేమ దేవుడారా, ఈ రెండవ మాట ద్వారా మన జీవితాల్ని ఏ విధంగా ఉన్నా కూడా పర్లేదు, ఆయన ముందుకు వద్దాం, మన తప్పులను ఒప్పుకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం. ఏ విధంగా అయితే దొంగతనంతో పాపాన్ని ఒప్పుకున్నాడో వేరే దొంగతో కూడా చెప్తున్నాడు, నీకు నాకు ఇది ఓకే, ఆయనలో ఏ తప్పు లేదని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆయన గురించి ఆయన ఏమని విషయాలు పలికాడో మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆయన మనసు ఏ విధంగా మార్చబడిందో తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారిని ఆయన గుర్తించినప్పుడు ఆయన కఠినమైన దొంగ హృదయం ఏ విధంగా ఉంటుందండి? నేను చెప్పాను, లెస్ట్ అంటే భయంకరమైన ఒక ఘోర పాపులు, రక్తపాతం కలిగిన ఇటువంటి దొంగ జీవితము చివరిలో యేసు ప్రభు వారిని సంధించిన సమయంలో ఆయన మాటలు విన్న ఈ దొంగ జీవితంలో పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన మార్పు, పరిపూర్ణమైన పశ్చాత్తాపశపుడు ఎప్పుడైతే యేసు ప్రభువును కలిశాడో ఇమ్మీడియట్గా ఆయన కృప అక్కడ విడుదలైంది. ఈరోజు నీకు నాకు కూడా అదే కృప ఈరోజు యేసు ప్రభు వారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకుంటామో, మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడతామో, ఆయన రక్షకుడని మనం గుర్తిస్తామో, ఆయన కృప ఎంత విలువైనదో మనం తెలుసుకుంటామో, నిన్ను నన్ను ఆయన రక్షించడానికి ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ కృపను మనం ఆస్వాదిద్దాం. ఆ ప్రకారం మనం చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.